ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ బజ్బాల్ వ్యూహంతో ఆడడం ప్రారంభించిన తర్వాత ఆ జట్టును ద్వైపాక్షిక సిరీస్ లో ఓడించిన తొలి కెప్టెన్ గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్ అలాగే కోచ్ గా మెక్కులం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు టెస్టు సిరీస్ కోల్పోవటం ఇదే తొలిసారి. బజ్బాల్ వ్యూహంతో టెస్టుల్లో ఇంగ్లాండ్ సంచలన విజయాలు నమోదు చేసింది. ఆ వ్యూహంతో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 8 సిరీస్లు ఆడింది. అందులో 4 సిరీసుల్లో నెగ్గగా 3 సిరీసులను డ్రా చేసుకుంది. అదే వ్యూహంతో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తొలిసారి సిరీస్ ను చేజార్చుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ వరుసగా 3వ మ్యాచ్ లోను ఓడింది. బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వరుసగా 3 టెస్టుల్లో ఓడడం కూడా ఇదే తొలిసారి. బజ్బాల్ ఆటతో ప్రత్యర్థులను భయపెట్టిన ఇంగ్లాండ్ కు టీమిండియా భారత గడ్డపై షాక్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే 4వ టెస్టులో ప్రతి ఇన్నింగ్స్ లోను ఆధిపత్యం చేతులు మారుతూ చివరికి టీమిండియానే విజయం వరించింది. అందుకు ముఖ్య కారకుడు బౌలింగ్ లో అశ్విన్, బ్యాటింగ్ లో ఎస్ఎస్పీ జైస్వాల్ అలాగే ధ్రువ్ జురేల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ ఇంగ్లాండ్ కు చాలా ప్రమాదకరంగా మారాడు. ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభిస్తున్న ప్రతిసారి అడ్డుకట్ట వేసి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. ఓ రకంగా తన వల్లే ఇంగ్లాండ్ ఓడిపోయిందనే చెప్పాలి. ఇక మ్యాచ్ అనంతరం మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా ఓడిపోవడంపై ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టు భారత్ పై ఓడిపోయినా తమ ఆటగాళ్లు ఆడిన ఆటను బట్టి గర్వంగా ఉందని బెన్ స్టోక్స్ తెలిపాడు. 2 జట్లలోని ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా 4వ టెస్టులో మేము గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయామని బెన్ స్టోక్స్ తెలిపాడు. సిరీస్ కోల్పోయినా నైతికంగా తమదే విజయమని అన్నాడు. ఇది ఒక అద్భుతమైన టెస్టు. భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ మ్యాచ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే మేం కూడా గెలుపు అంచుల వరకు వచ్చాం. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని బెన్ స్టోక్స్ అన్నాడు. ముఖ్యంగా భారత పిచ్చుల క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. మా స్పిన్నర్లు అనుభవం లేదు, యువ ఆటగాళ్లు అయినా కూడా మెరుగ్గానే రాణించారని తమ స్పిన్నర్లపై బెన్ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. మేము సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సింది. కానీ మా ప్రయత్నం మేము చేశాం. ప్రయత్నంలో ఎలాంటి తప్పు జరగలేదు. విజయం కోసం సాయశక్తులుగా పోరాడాం. అందులోనూ మా ముందున్న బలమైన కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యూహాలు స్వదేశంలో బాగా పనిచేశాయి. మొదటిసారి బజ్బాల్ వ్యూహంలో సిరీస్ ఓడిపోయాం, అయినా నిరాశ చెందాం. తర్వాత కూడా బజ్బాల్ వ్యూహం కంటిన్యూ చేస్తాం. ఇప్పటికే సిరీస్ కోల్పోయాం కాబట్టి చివరి మ్యాచ్ లో తప్పక గెలిచి ఆధిక్యాన్ని తగ్గించి 2-3తో నిలుస్తామని బెన్ స్టోక్స్ తెలిపాడు.